హాయ్ వెల్కమ్ బ్యాక్ టు వెల్త్ ఇంజనీర్. నా పేరు గిరిధర్. మీరు చూస్తుంది డే 46 ఆఫ్ 75 డే ట్రేడింగ్ ఛాలెంజ్ అండ్ డేట్ వచ్చేసి 25 జనవరి 2024. ఫస్ట్ ఆఫ్ ఆల్ కీ లెవెల్స్ మార్క్ చేసుకోవాలి. ఆల్వేస్ చెప్తాను కీ లెవెల్స్ అంటే ఏంటి అనేది. పీడిహెచ్ పీడిఎల్ డే హై డేలో 30 మినిట్స్ స్వింగ్ హై స్వింగ్ లో, తర్వాత 15 మినిట్ 30 మినిట్ లో ఆర్డర్ బ్లాక్ మార్క్ చేసుకోవాలి. అలాగే సిపిఆర్ కెమెరాలు, ఇవి మాత్రమే కీ లెవెల్స్. ఇంతకు మించి వేరే కీ లెవెల్స్ అంటూ ఏమీ ఉండవు, రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కీ లెవెల్స్ మార్క్ చేసిన తర్వాత మార్కెట్ అయితే ఇక్కడ ఓపెన్ అయింది. సో ఇదంతా మార్కెట్ మూవ్ అయింది. ఇక్కడ నాకు ఒక స్టాప్ లాస్ హిట్ అయింది. అదేంటంటే ఇక్కడ ఒక బుల్లిష్ స్పిన్ బార్ వచ్చింది కదా, తర్వాత ఒక ఇమీడియట్ గా ఒక బేరిష్ స్పిన్ బార్ వచ్చింది. నేనేం ఎక్స్పెక్ట్ చేశాను అంటే ఇక్కడ నుంచి మార్కెట్ కి ఎందుకు వెళ్ళే అవకాశం, అంటే ఒక చిన్న స్కాల్ప్ ట్రేడ్ చేయొచ్చు కదా అని చెప్పి ట్రై చేశాను నేను. ట్రై చేశాను కానీ ఇక్కడ ఇది వర్కౌట్ కాలేదు. ఇక్కడ నాకు స్టాప్ లాస్ అయితే హిట్ అయింది, రైట్? ఇది ఒక స్టాప్ లాస్ హిట్ ట్రేడ్. అండ్ దెన్ మార్కెట్ ఈ ప్రీవియస్ డే హై బ్రేక్ చేసిన తర్వాత మళ్ళీ ఒక ఫేక్ పిన్ బార్ ఫామ్ చేసింది, తర్వాత ఒక బుల్లిష్ పిన్ బార్ ఫామ్ చేసింది. దీనికి స్టాప్ లాస్ ఎక్కువ అని చెప్పి ఇది ట్రేడ్ చేయలేదు, కానీ ఇది అంతగా పెర్ఫామ్ చేయలేదు, రైట్? సో యూజువల్గా స్టాప్ లాస్ అయితే పెట్టాలి. అండ్ 23.6 దగ్గర మనం ఎంట్రీ తీసుకోవచ్చు, లేదా క్లోజింగ్ లో కూడా ఎంట్రీ తీసుకోవచ్చు. బట్ ఇక్కడ స్టాప్ లాస్ ఎక్కువ అని చెప్పి ఇది ట్రేడ్ చేయలేదు. అండ్ దెన్ ఇక్కడ మార్కెట్ ఎప్పుడైతే మళ్ళీ రివర్స్ అయ్యి మామ్ బ్యాండ్ లోకి ఎంటర్ అయిందో, యూజువల్ గా స్లోపింగ్ మామ్ బ్యాండ్ అనేది ఒక సపోర్ట్ లో యాక్ట్ అవుతుంది. అండ్ దెన్ ఇది ప్రీవియస్ డే హై కూడా, ప్రీవియస్ డే హై కిందకి డ్రాప్ అయ్యి అండ్ ఇక్కడ ఎంగల్ఫింగ్ చేసింది. ఎప్పుడైతే ఎంగల్ఫింగ్ చేసిందో మనకి ఇక్కడ ఒక యారో మార్క్ అయితే వస్తుంది. ఓకే, మన ఇండికేటర్ లో ఆల్రెడీ ఎంబెడ్ అయ్యి ఉంటుంది అది. ఇక్కడ ఒక బుల్లిష్ ఎంగల్ఫింగ్ అయితే వచ్చింది. అండ్ దెన్ ఇక్కడ మనకు వాల్యూమ్స్ కూడా బాగా పికప్ అయినాయి, రైట్? ఈ రెడ్ క్యాండిల్ తో పోల్చుకుంటే ఈ గ్రీన్ క్యాండిల్ కి ఎక్కువ వాల్యూమ్స్ ఉన్నాయి. ప్లస్ మామ్ బ్యాండ్ సెంట్రల్ బ్యాండ్ దగ్గర వచ్చింది కాబట్టి స్లోపింగ్ మామ్ బ్యాండ్ సెంట్రల్ బ్యాండ్ దగ్గర బుల్లిష్ ఎంగల్ఫింగ్ వస్తే ఇట్స్ బై సిగ్నల్, రైట్? సో ఇక్కడ లాంగ్ వెళ్ళాను, ఇక్కడ స్టాప్ లాస్ పెట్టాను. ఇట్ హాస్ గివెన్ ఏ గుడ్ మూవ్ టిల్ డే హై. ఒకవేళ ఇది తీసుకోలేకపోతే కనుక నెక్స్ట్ ఇది తీసుకునేవాడిని, కానీ ఇది తీసుకున్నాను కాబట్టి ఐ హావ్ కంటిన్యూ మై ట్రేడ్ టిల్ డే హై. డే హై వరకు నేను కంటిన్యూ చేస్తాను, రైట్? అండ్ దెన్ ఇంకెక్కడ ట్రేడ్ రాలేదు. ఇక్కడ ఒక బేరిష్ క్యాండిల్ అయితే వచ్చింది పైన లిక్విడ్ షిఫ్ట్ చేసి. అండ్ ఇట్ హెస్ గివెన్ ఏ స్మాల్ స్కాల్ప్ ట్రేడ్. ఎందుకంటే ఇది ఆపోజిట్ టు ద ట్రెండ్ అన్నాం కాబట్టి చిన్న స్కాల్పింగ్ ట్రేడ్ అయితే వచ్చింది. ఓకే, సో టోటల్ గా 3 ట్రేడ్స్ అయితే వచ్చినాయి. ఇది ఒకటి స్టాప్ లాస్ హిట్, ఇది ఇంకొకటి, బట్ నేను ఇది ట్రేడ్ తీసుకోలేదు. ఇది ఒకటి, ఇది లాంగ్ ట్రేడ్, ఇది టార్గెట్ హిట్ అయింది. అండ్ దెన్ ఇది షార్ట్ ట్రేడ్, ఇది చిన్న స్కాల్ప్ ట్రేడ్. ఓకే, సో టోటల్ గా 1 2 3 4, టోటల్ గా 4 ట్రేడ్స్ వచ్చినాయి. అందులో ఒకటి స్టాప్ లాస్ హిట్ అయింది, ఇంకోటి ట్రేడ్ తీసుకోవాలి. సో టోటల్ గా 2 ట్రేడ్స్ మాత్రం తీసుకున్నాను. ఓకే, సీ యూ టుమారో.